కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి, మంత్రాలయం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నర్సిరెడ్డి ఫోటోలను స్టేటస్ లో పెట్టుకుంటారా అంటూ టీడీపీ కార్యకర్తలపై వైకాపా కార్యకర్తలు అర్ధరాత్రి వేట కొడవలతో దాడికి పాల్పడ్డారు. టీడీపీ కార్యకర్తలు వెంకన్న, నాగిరెడ్డి, నర్సిరెడ్డి అనే ముగ్గురు వ్యక్తులు పొలం పనులు ముగించుకొని రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో వైకాపా కార్యకర్తలు వెంకటేష్, రాముడు, హనుమంతు, నర్సప్ప అనే వ్యక్తులు వేట కొడవలతో దాడి చేసి విచక్షణారహితంగా నరకడంతో తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు కోసిగ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. టీడీపీపై అభిమానంతో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ మంత్రాలయం ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి ఫోటోలను సోషల్ మీడియాలో స్టేటస్ లో పెట్టుకున్నారని, దీన్ని జీర్ణించుకోలేక తమపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారని బాధితులు వాపోయారు. ఇందులో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం కోసం ఆదుని ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. దాని ప్రోగ్రామ్ ఏంటి, మేము ఆ వీడియోలు అన్నీ తీసుకొని స్టేటస్కి ఎవరు పెట్టిన దానికోసమే ఆ కక్ష మనసులో పెట్టుకొని వాళ్ళు చాలా చేసి మమ్మల్ని కాపు కాసి కట్లు రాడ్లతో కొడివేళ్ళతో దాడి చేశారు. ఫస్ట్ నన్ను కొట్టినారు. నన్ను కొట్టిందంటే నన్ను స్పృహ తప్ప పడిపోయినాను. తర్వాత నన్ను ఇడిపించడానికి, నన్ను లేపేదానికి వచ్చినట్లే మా పిల్లలను కూడా కొట్టినారు. మా పిల్లలకైతే వేటి కొడవలతో దాడి చేసినారు. ఫస్ట్ నన్ను చేసిన తర్వాత వాళ్ళని చేసినారు. నాకు స్పృహ తప్ప పడిపోయినాను. నేను నాకేం గుర్తు, అంతలో కొట్టినంత వరకు చూసినాను. హనుమంతు, అలాగే వాళ్ళ సోదరుడు నర్సప్ప, వాస్మని నారాయణ కొడుకు రాము, కొండప్ప కొడుకు దొర, వీళ్ళందరూ కలిసి కాపు కసి ఇద్దరు పట్టుకుని ఇద్దరు కొట్టినారు. పట్టుకునింది రాము, దొర, కొట్టింది హనుమంతు, నర్సప్ప. మామూలుగా మేము డైలీ పోయి వచ్చినట్లు పోయి వచ్చినాం చేనికి. మేమేం చూసుకోలేదు. ఇట్లా